హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. ఇవాళ మన రీస్టార్ సిరీస్లో డే 10 అనమాట. సో ఇవాళ ఎర్లీ మార్నింగ్ లేసాను. ఏం చీకటిగా ఉన్నది తడుచుకోకుండా, ఎందుకంటే పొద్దున్నే 4:30 అలా లేస్తే అలానే ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే నేను ఎస్టర్డే లైక్ ప్రీ వర్కౌట్ కలుపుకున్న బాటిల్ స్కూటీ డిక్కీలోనే ఉంచేసి అది తీసుకోవడానికి వెళ్ళాను. సో 4:30 దాటింది, 5 కల్లా నేను బయలుదేరాను అనమాట. సో అడగటం మర్చిపోయాను, మీరు అందరూ ఎలా ఉన్నారు? సో హోప్ అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట ఇవాళ. సో ఎర్లీ మార్నింగ్ లేచాను. సో ఇక్కడ నేను రన్నింగ్కి అయితే వెళ్తున్నాను అనమాట. అసలు ఎవరైనా కానీ మార్నింగ్ ఇలా ఉన్న లైక్ ఇలాంటి ఉన్న చోటుకి వస్తే కనుక ఎవరైనా దడుచుకొని వెళ్ళిపోతారు. కొన్ని సార్లు కుక్కల సౌండ్లు ఏదో ఒక సౌండ్ వినొస్తూనే ఉంటుంది. అసలు ఇంకా తెలియని వాళ్ళు అయితే ఇంక దెబ్బ దడుచుకొని వెళ్ళిపోతారు. కొన్ని అలవాటు కాబట్టి నాకు అంత భయమే అనిపించదు. సో ఇక్కడైతే నేను గ్రౌండ్కి వచ్చేసాను అనమాట. సో ఇక్కడ నేను అలా అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఆ రోజు అక్కడ వాన పడింది అనుకుంటా. గ్రౌండ్ అయితే అంత ప్రాపర్ నీట్గా లేదు. లైక్ కొంచెం బురద బురదగా ఉంది. షూ వేసుకొని పరిగెడితే షూ అంతా చాలా బురద అయిపోయింది. ఎప్పుడు పడిందో కానీ నైట్ పడింది అనుకుంటా. సో ఇక్కడైతే నేను వచ్చేటప్పటికి ఇద్దరో ముగ్గురో ఉన్నారు. సో ఒక రౌండ్ వేసేటప్పుడు ఒకసారి స్లిప్ అయి కింద పడేదాన్ని. బట్ నేను కొంచెం చాలా తడిగా పొడిగా లేకుండా తడి తడిగా బురద బురదగా ఉంది. సో ఇక్కడ చూడండి లైట్స్, గ్రౌండ్లో అయితే లైట్స్ ఏమి ఉండదు. అటు సైడ్ కొత్త బిల్డింగ్ కడుతున్నారు, అటైతే లైట్స్ ఉంటాయి. సో ఇవాళ అయితే నేను రన్నింగ్ 5 కిలోమీటర్స్ చేశాను అనమాట. 5 కిలోమీటర్స్ రన్నింగ్ అండ్ 1 కిలోమీటర్ వాకింగ్. చేసేటప్పుడు దోల తీరిపోయింది అనమాట. సో రన్నింగ్ చేసేటప్పటికే టైం పట్టేసింది, ఒక 50 మినిట్స్ దాకా. ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే గ్రౌండ్ ఎలా ఉందని చూపిస్తుంది. చాలా బురదగా ఉంది. చాలా అంటే చాలా కాదు, కొన్ని చోట్ల అయితే మరీ బురదగా చూసుకొని పరిగెట్టాల్సి వస్తుంది. సో షూ వేసుకోకుండా పరిగెడితే చాలా బెటర్ ఏమో అనిపించింది. కానీ నేను ఇంకా రన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంక మధ్యలో ఆపలేమని నేను ఇంకేం ఆపలేదు. సో ఇక్కడైతే వెళ్ళిపోతున్నాను అనమాట. చాలామంది వరకు అక్కడ షటిల్ ఆడటానికి వస్తారు, బాక్స్ క్రికెట్ ఆడటానికి వస్తారు, వాలీబాల్, ఫుట్బాల్ ఇవన్నీ ఆడటానికి వస్తారు అనమాట. సో ఇక్కడైతే నేను తర్వాత వర్కౌట్ చేయడానికి వెళ్ళిపోయాను అనమాట. సో ఆ రోజు వర్కౌట్ అయితే లెగ్స్ అనమాట. ఆ లెగ్స్లో అసలు రన్నింగ్ 5 కిలోమీటర్ లెగ్స్ అంటే మీరే ఆలోచించుకోండి ఇంకా వర్కౌట్ ఏ లెవెల్లో ఉంటుందో. సో అయినా కానీ యూ క్యాన్ డూ ఇట్. మనం ఏదైనా అనుకుంటే సాధించలేదంటూ ఏమీ లేదు. ఎతకండి, సాధించండి. సో ఇక్కడ నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. పిల్లలందరికీ స్కూల్ టైం కదా, స్కూల్కి వెళ్ళటానికి బస్సెస్ వచ్చే టైము. సో ఆ రోజు అయితే గేట్ వెళ్ళేది లక్కీలి. మమ్మీ ఇంటికి వచ్చిన రోజు మమ్మీ సాంబార్ పెడుతుంది. ఎందుకు పెడుతున్నామ్మా అంటే మా నాన్న అడిగారంట సాంబార్ ఇడ్లీ చేయమని. సో అందుకని సాంబార్ పెడతాను ములక్కాయలు వేసి. నేను అడిగితే చాలా తక్కువ. మా అన్నయ్య కానీ మా నాన్న కానీ అడిగితే పెట్టేసిద్ది మా అమ్మ ఏదైనా కానీ. అదే అమ్మ ప్రేమ అన్నమాట. అది నా బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పుడు 3 హోల్ ఎగ్స్, 2 బ్రౌన్ బ్రెడ్ ఆమ్లెట్. ఇక్కడ మమ్మీ ఏం చేస్తుందో చూడండి. ఆమె పేపర్ చదువుతున్న పద్మ. ఏం చదువుతున్నావా? మా అమ్మ కష్టపడి పేపర్ ఎరగదీస్తుంది అనమాట, చింపేస్తుంది. సో నేనంటే కాఫీ తాగాను. ఇక్కడ సినిమా వస్తుంది, ఆ సినిమా చూడాలని ఉంది. సో ఆ సినిమా చూస్తా కాఫీ తాగానమాట. ఈలోపు మన పూసలు పార్వతి వచ్చేసారు. వచ్చేసి పూసలు అల్లుకుంటున్నారు అనమాట. ఆమెను డిస్టర్బ్ చేయకూడదు, డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ఆ పూసలు అల్లనని చెప్పిద్ది. ఇక్కడ మా అమ్మ అదే సాంబార్ పూర్తిగా చూపలేదు కదా, ఇక్కడ నేను సాంబార్ చూపిస్తున్నాను. చాలా ఎమ్మీగా తక్కువ ఆయిల్‌లో చేసిద్ది మా అమ్మ గూడా. సో, అందుకని ఇంట్లో వాళ్ళ పేరెంట్స్‌కి కూడా హెల్త్ గురించి వాటన్నిటి గురించి ఎడ్యుకేట్ చేస్తే పేరెంట్స్ కూడా వాటన్నిటిని తెలుసుకొని వాళ్ళు కూడా తక్కువ క్యాలరీస్ ఉండేలాగా, తక్కువ ఆయిల్ యూజ్ చేసేలా చేస్తారు. సో, అందరికీ ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. ఇక్కడ నేను ఒక గొప్ప ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నా. ఎక్స్‌పెరిమెంట్ ఏంటంటే జొన్న రొట్టె. నేను చేయడం ఫస్ట్ టైం. అప్పుడెప్పుడో పూర్వకాలంలో చేశాను. అది చాలా ముక్కలైపోయింది. ఇంకా ఆ తర్వాత నేను చేయడం మానేశాను. మళ్ళీ వాళ్ళని యూట్యూబ్‌లో వాళ్ళు ధైర్యం ఇచ్చారనమాట. ఇలా చేస్తే తప్పకుండా జొన్న రొట్టె పర్ఫెక్ట్‌గా వచ్చేస్తదని చెప్పి. సో, ఇంక నేను స్టార్ట్ చేశాను. జొన్న పిండి జల్లించుకున్నాను. హాట్ వాటర్‌లో సాల్ట్ ఏసి బాగా మరగబెట్టేసుకున్నాను. మరగబెట్టేసి ఆ తర్వాత జొన్న పిండిలో నీళ్లు పోసి బాగా హాటుకుంటే చేతులు పెట్టదని, చేయి కాల్చుకోకండి.
సో అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయకండి, ఎందుకంటే ఇదివరకు నేను చాలా చేశాను కాబట్టి. ఇక్కడైతే నేను జొన్న పిండి అయితే చేతితో కాకుండా నా వాళ్ళు కలుపుతున్నాను. చేయి పెట్టాను చూసారా, చేయి అప్పటికే కాలింది. సో అందుకని మై డియర్ ఫ్యామిలీ, నేను చెప్పేది ఏంటంటే వేడి నీళ్ళు పోసినప్పుడు చూసి కలుపుకోండి. కొన్నిసార్లు చేతుల మీద కూడా పడతాయి, అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా కలపండి. ఎక్కడైతే జొన్న పిండి కొంచెంసేపు నానబెట్టాలంట, ఎందుకంటే జిగురు వచ్చిద్దంట. ఆ జిగురు రావటం ఏమో కానీ తెలియదు, కానీ నాకైతే జొన్న రొట్టె పక్కా ఫ్లాపు. అసలు వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు, చేత్తో అలా అలా పిసుకుతారు, దాన్ని తీస్తారు. కొంతమంది అప్పడాలు కట్ట చేస్తే, కొంతమంది చేత్తో అలా ఇలా అని పెన్నం మీద వేసేస్తారు. నాకు అసలు తెలియదు, నాకు ఎప్పుడైనా జొన్న రొట్టె తినాలనిపించింది, కానీ ఇక్కడ ఎక్కడ ఉంటే తెలియదు. అక్కడ చూడండి, నా షేపులు చూడండి, జొన్న రొట్టె చేత్తో చేస్తున్నాను, అప్పడాలు కట్టతో చేసినా అసలు రావటం లేదు. ఇక్కడ ఏదో పెద్ద జొన్న రొట్టె చేద్దాం ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే అప్పడాలు కట్టడం అస్సలు రావట్లేదు. ఎంత మెల్లగా ప్రెస్ చేసినా కానీ అసలు ఆ జొన్న రొట్టె నేను రానని చెప్తుంది. ఇక్కడ మా కొన్ని చోట్ల అమ్ముతారు జొన్న రొట్టెలు చిన్న చిన్న బల్ల మీద, నేను ఇది ఎప్పుడు టేస్ట్ చేయలేదు. సో ఇక్కడైతే నేను చేస్తున్నాను అన్నమాట. చాలా మందంగా వచ్చిన వాళ్ళైతే అంత పలుచగా చేస్తారు. చాలామంది బంజారాస్ వాళ్ళు ఉంటారే, వాళ్ళకి ఇదే అంట ఫుడ్. నాకైతే పిచ్చ చిరాకు వచ్చింది. పాపం వాళ్ళు ఎంత పేషెన్స్గా చేస్తారు. చిన్నది కాదు వాళ్ళు చేసి, చాలా పెద్ద రొట్టె, కనీసం అదొకటి తింటే టమ్మీ ఫుల్ అయిపోయింది. కానీ జొన్నలు చాలా మంచి, అది చాలా బలము. వెనకటి వాళ్ళకి తినే చాలా ఆరోగ్యంగా ఉన్నారు. సో మన హెల్త్ కోసం కొన్ని కొన్ని చేసుకోవాలి. నాకైతే అంత బాగా అయితే అస్సలు రాలేదు. నా ఎక్స్పెరిమెంట్ అయితే మీరు చేయకండి, తెలిస్తే చేయండి. ఇక్కడ నా లంచ్ అయితే అదనమాట. ఒక ఏదో చిన్న జొన్న రొట్టె, అది అందులో సరిగ్గా మందంగా ఉండదు కాబట్టి లోపల కుక్ అవ్వలేదు, కొంచెం చేదుగా అనిపించింది. సో ఇక్కడైతే నేను ఏం చూపిస్తున్నాను అంటే వెదర్, గాలి వస్తుంది, గాలి వచ్చి వాన పడిద్దామని ఎక్స్పెక్టేషన్లో చూపిస్తున్నాను, కానీ పర్లేదు. కొన్నిసార్లు అలా అలా జరుగుతాయి, మనం ఏం చేయలేము. ఇక్కడైతే నేను కాఫీకి టీ పెట్టుకుంటున్నాను అనమాట. కాఫీ అను టీ. ఇక్కడ మా అమ్మ వాళ్ళకి టీ ఇచ్చేసాను, నేనేమో కాఫీ పెట్టుకున్నాను. మీలో ఎంతమందికి కాఫీలో లైక్ కారం బూంది వేసుకొని తినటం ఇష్టం? నేను బిఫోర్ అయితే ఎప్పుడో చిన్నపిల్లప్పుడైతే నేను కారం బూంది ఎక్కువగా వేసుకొని తినేదాన్ని. హెల్త్ గురించి తెలిసిన తర్వాత మా కోచ్ త్రిలోకేశ్వరి చెప్పిందనమాట, కారం బూందిలో హై ఇన్ కెలోరీస్, సో అలాంటి ఎక్స్పెరిమెంట్ చేయొద్దు అని చెప్పిన కాడి నుంచి నేనైతే చాలా అస్సలైతే వేసుకోవటం లేదు. అసలు అది కాంబినేషన్ కూడా చిన్నప్పుడు కాబట్టి తినేదాన్ని. కొన్నిసార్లు అయితే లైక్ మిఠాయి ఉంటుంది, మిఠాయిలో పాలు పోసుకుని తినేదాన్ని, అదో ఇష్టం. ఇక్కడ చూడండి నా కోసం అన్నంటూ తయారు చేసింది. ఏం చేస్తాం, హెడేక్. అమ్మలు ఉన్నారే అసలు చిన్నగా దానికి ఏదైనా అనిపించినా కానీ వాటిని అలా వేసేస్తారు. కనీసం ప్లేట్ తీసి బయట పెట్టినా అది కూడా తోమని వేసేస్తాం. ఇక్కడ నేనేం చదువుతున్నాను అంటే, నేను తోముతాను మెల్లగానైనా చెప్తున్నాను. సో ఇక నేను బత్తాకాయ జ్యూస్ తీసుకున్నాను అనమాట. ఈ లోపు మన చాను నెక్స్ట్ వాళ్ళు వచ్చేసారు హోంవర్క్ చేపిమని. వాడికి ఎంత లేదు పాపం, వాడికి చాలా అంటే చాలా వర్క్ ఇస్తున్నాను. నా ఒపీనియన్ ఏంటంటే ఈ ఏజ్లో అంత వర్క్ ఇవ్వకూడదు వాళ్ళకి ప్లేయింగ్కి టైం ఉండాలి. కనీసం క్లాస్ రూమ్లోనైనా కొంచెం వర్క్ అయినా చేపించి ఇంటికి పంపించాం. వీళ్ళు మొత్తం ఇంటికాడ చేయమంటే వాళ్ళు ఎలా చేస్తారు? ఎడ్యుకేషన్ ఇంపార్టెంటే, కనీసం ఎడ్యుకేషన్ ఓన్లీ జాబ్ కోసమే కాదు, కనీసం మన జ్ఞానం గెయిన్ చేసుకోవాలి, నాలెడ్జ్ తెలుసుకోవాలి, వీటన్నిటికీ ఇంపార్టెంట్. ఓన్లీ జాబ్ కోసం అంటే అది అసలు అయితే కనీసం చదువుకోని వాళ్ళు కూడా బిజినెస్లు పెట్టి మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలా ఎడ్యుకేషన్ ఇవ్వాలి మనం. కనీసం స్టడీ పరంగా మనం హై లెవెల్ వెళ్ళిపోయి మన సొంతగా మన కాళ్ళ మీద నిలబడగలం అనే అంత మంచి నాలెడ్జ్ అనేది ఇవ్వాలి. ఎడ్యుకేషన్ అనేది వీళ్ళకి ఏముంది, బుక్స్ తీసుకొస్తారు, బుక్స్లో ఉన్నది మొత్తం రాపిమంటారు. అది నా దృష్టిలో అయితే రైట్ ఎడ్యుకేషన్ కాదనిపించింది. వాళ్ళని పాపం రుద్దుతారు. వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఓన్లీ చదువు మీద, అంటే అందరూ అలా చదవలేరు కదా, డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి, డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి అందరికి. ఆ స్కిల్స్ని ఎంకరేజ్ చేసేలా చేయాలి, అది రైట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే. సో ఇది నా ఒపీనియన్ అనమాట. సో నేను తిన్నాక అలా తిరుగుతున్నాను, అక్కడ ఎక్స్ట్రా ఏడుస్తుందని నేను అలా చూపించాను. ఏం చేస్తుంది, దాని గోలే. ఇక్కడ పాపం ఎప్పుడో స్టార్ట్ చేశాడు వీడు, అసలు ఎప్పటికీ అవటం లేదు పాపం. One eternity later. రాయ్ అదేమ్మా సో ఇక్కడ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.